నైరుతి రుతుపవనాల కదలిక వేగంగా ఉందన్నారు విశాఖ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ సునంద. రుతుపవనాల రాకతో గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రానున్న 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. నైరుతి రుతుపవనాల కదలిక వేగంగా ఉంది. అసలు ఆ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది, ఎండ తీవ్రత ఎలా ఉండబోతుంది, ఉక్కుపోత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్ర సైంటిస్ట్ సునంద గారు ఉన్నారు. నైరుతి రుతుపవనాల కదలిక ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ వరకు విస్తరించి ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది? ఇప్పటి వరకు అయితే నర్సాపూర్ ప్రాంతాల వరకు కూడా విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే చురుకుగా కదులుతున్న నేపథ్యంలో మరికొంత భూభాగాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో కవర్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కారణం నుంచి అయితే మనకి లాస్ట్ 2 days నుంచి కూడాను మనకి తేలికపాటి వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు చాలా ప్రాంతాల్లో రావడం జరిగింది. నిన్న అత్యధికంగా చూసుకున్నట్లయితే ఈ ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఒక భారీ వర్షం, 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదవడం జరిగింది. అలాగే రాయలసీమ జిల్లాలో కూడాను భారీ వర్షం కూడా అత్యధికంగా 11 సెంటీమీటర్ల అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదవడం జరిగింది. అయితే ఈరోజు కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది మరికొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఎక్కువ ప్రాంతంలో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ కూడాను తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. సంవత్సరంతో పోలిస్తే నైరుతి రుతుపవనాల కదలిక వేగంగా ఉందా లేదా మందకొడిగా సాగుతుందా? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అయితే చాలా బాగా యాక్టివ్గా ఉంది. చాలా ప్రాంతం ఇప్పటికే కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే సాధారణమైనటువంటి మనకి కవరేజ్ అనేది 10th కానీ అవ్వదు. బట్ ఇప్పుడైతే చాలా వేగంగా జరుగుతుందని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా చూస్తే వర్షాలు పడుతున్నాయి, మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోతుంది, ఎండ తీవ్రత ఉదయం ఉంటుంది, సాయంత్రం వరకు కూడా ఈ ఉక్కపోత అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకు వాతావరణ మార్పులు? అంటే మనకి ఎక్కడైతే క్లౌడ్ ఫ్రీగా ఉంటుందో అక్కడ కొంచెం ఎండ వాతావరణం అనేది ఉంటుంది. ఇంకా వాతావరణంలో ఇప్పుడు నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంది. సో హ్యూమిడిటీ ఎప్పుడైతే ఉంటుందో మనకి ఎండ వల్ల వేడిని తగ్గించడం కోసం మన బాడీ ఇప్పుడు కూడా స్వెట్ రిలీజ్ చేస్తుంది. ఆ స్వెట్ త్వరగా ఎవాపరేట్ అవ్వదు. సో అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే రానున్న రోజుల్లో ఏ ప్రాంతాల్లో, ఏ జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎన్ని రోజులు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? మరి 2 రోజులు కూడా, మరి 5 రోజులు, రానున్న 5 రోజులు కూడా వర్షపాతం ఉంటుంది. అయితే ఈరోజు కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్, అన్నమయ్య, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కూడా ఉండడానికి అవకాశం ఉంది. మిగతా ప్రాంతం అంతా కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క థండర్ యాక్టివిటీ ఎక్కువ ఉందో ఆ ప్రాంతాలని కూడా టైం టు టైం మన వెబ్సైట్లో అప్డేషన్స్ అనేవి ఉన్నాయి. సో వాటి ప్రకారం వాటిని కూడా చూసుకొని బయటికి వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మొత్తానికి నైరుతి రుతుపవనాల కదలిక చాలా వేగంగా కొనసాగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అడ్వాన్స్గా రావడంతో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 5 రోజులు కూడా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ సునంద గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మురళితో రాజు.